ఈ రాత్రి నీ ఉన్నతమైన కృపతో నింపబడి స్థలంలో నుంచి నేను వెళ్ళాలి. దావీదు కుటుంబంలో చూపించిన శాశ్వతమైన కృప నా కుటుంబంలో స్థిరపరచబడాలి. నీ కృప లేకుండా ఈ సభల నుంచి నేను ఒట్టిగా వెళ్ళడానికి వెళ్ళలేదు. దేవుని పిల్లల, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, నా దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధపడితే నా దేవుడు నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెచ్చివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రాత్రి అయిన బలమైన పరిశుద్ధాత్మ శక్తి నేను తాగడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఆత్మతో నింపబడుటకు నువ్వు సిద్ధపడితే చాలు. ఏ ఒక్కరు సిగ్గుపడదు, ఏ ఒక్కరు సిగ్గుపడదు. ఆయన ప్రకాశవంతమైన తేజస్సు ఈ స్థలంలో సంచరిస్తూ ఉంది. 1000 కోట్ల సూర్య కాంతి తేజస్సు కన్నా 1000 కోట్ల సూర్య కాంతి తేజస్సుతో ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో నువ్వు అవునుకుంటే నీ జీవితంలో కుటుంబంలో దేవుని కార్యాలు చూడలేవు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒక నిమిషం గడపకు, ఒక నిమిషం ప్రార్థించే. ప్రభువా, ఈ ఆరాధన సమయంలో నువ్వు నన్ను దర్శించయ్యా. నీ స్వరాన్ని నేను వినాలి, నిన్ను నేను చూడాలి, నీ ముఖ దర్శనం చేసుకోవాలయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నువ్వు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేనయ్యా. ఇప్పటి వరకు నన్ను బ్రతికించింది నీవే. ఇప్పటి వరకు నాకు ప్రాణం పోసి నేను బిడ్డను నీ కొరకయ్యా. రాత్రి నువ్వు మాట కొరకై నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు కృప కొరకై నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు కృప కొరకై నేను ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు స్వరం వినాలని ఎంతో ఆశతో వచ్చానయ్యా. నువ్వు మాట వింటే నాకు నెమ్మది, నీ మాట వింటే నా జీవితంలో విడుదలయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు మాట్లాడకపోతే నేను జీవించలేను. నువ్వు మాట్లాడకపోతే నేను జీవించలేను. నువ్వు మాట కొరకు నేను స్థలంకి వచ్చానయ్యా. నీ ఆత్మ కొరకు ఈ స్థలంలో నేను నిలబడతాను. నీ కృప కొరకు నేను కనిపెడుతున్నానయ్యా. నీ కృపే నా స్థితిగతులు మార్చగలిగినది. నీ కృపే నాలో ఉన్న పాపపు యొక్క జీవితాన్ని సమాధి చేసేది. నీ కృపే నా బ్రతుకును మార్చేది. అయ్యా, నీ కృపను పొందుకోవాలి, నీ కృపను పొందుకోవాలి, నీ కృపను పొందుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, నీకే స్తోత్రం. నిన్ను చూడలేని బ్రతుకు నాకు నిన్ను చూడలేని నా జీవితం వ్యర్థం. నిన్నే చూడాలి. బుద్ధి కలిగిన ఏ రీతిగా సిద్ధపాటు కలుగుతున్నారు. నేను నా కుటుంబం నువ్వు మాట్లాడ కొరకు నిన్ను చూడాలని, నా కుటుంబం విడుదల పొందాలని సిద్ధపాటు కలిగిన మనసు కలిగించేయాలి. నిమిషం ప్రార్థించాయి. ఈ ఆరాధన సమయంలో నా దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తి మన మధ్యలో ఉంది. ఆయన ఉన్నతమైన కృప మన మధ్యలో ఉంది. నువ్వు ఏ పాపపు కట్లతో ఉన్నావో ఆ పాపపు కట్లు తెగిపోబోతున్నాయి. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాలు తెగిపోబోతున్నాయి. నువ్వు రాత్రి నా దేవుడు చేసే అద్భుతం చూడబోతున్నావు. నీ జీవితం మార్చబడబోతుంది. నీ పాపపు కట్లు
నమ్ముకుని ఎంతో కాలమైంది. యేసుని నమ్మి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. బాప్తీసం తీసుకున్నావు, కానీ నీలో మారు మనసు లేదే, నీలో మార్పు లేదే. క్రైస్తవులను చెప్పుకుంటూ, క్రైస్తవుల ఆరాధనలు చెప్పుకుంటూ దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తూ ఉన్నావే. ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు రావా? ఇంకా నీ పాప జీవితాన్ని వదిలిపెట్టవా? నీ భక్తి ఆచారపూర్వకమైనదేనా? నీవు నడిచే నడక వంకర మార్గమేనా? యేసు దగ్గరకు రావా? నీ పాపాన్ని విడిచిపెట్టవా? ఈ లోక బ్రతుకుని వదిలిపెట్టవా? ఈ లోకాశలు వదిలిపెట్టవా? నీలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపదము సమాధి చేయబడాలి. కృపా పండుగలు చేత నీలో ఉన్న ప్రతి ఆశ, లోకాశలని నీలో నిర్వీర్యమైపోవాలి. ఎదురు చూస్తూ నీ ఆత్మచేత నింపబడాలి, నీ శక్తితో నింపబడాలి. తండ్రి నీకు వందనాలు. బుద్ధి కలిగిన కన్యాకులవాలే సిద్ధపాటు మాకు నేర్పించు. ఒక నిమిషం అందరూ ప్రభువా, ఎంతకాలం నేను ఈ లోకంలో తిరుగుతూ లోకాశలతో మునిగిపోతూ బుద్ధి లేని కన్నికలు వెళ్ళి నా బ్రతుకున్నది. ఈ సభల చేత నాలో సిగ్గుపడుతున్నాను. నా బ్రతుకు మా క్షణాన్ని నీ మనసు దేవుని మీద ధ్యానం చేస్తూ, నీ హృదయం దేవుని వైపు తిప్పబడితే, నీ మనస్సు దేవుని మీద ఆడుకుంటే, ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చూడబోతున్నావు. ఈ రాత్రి నీ జీవితంలో పాపపు కట్లు తెగిపోబోతున్నాయి. ఈ లోక బంధకాలు తెగిపోబోతున్నాయి. ఈ రాత్రి గొప్ప విడుదల నాకరైన యేసుక్రీస్తు నామములో విడుదల జరగబోతుంది. ఆరాధనకు పాత్రుడా, స్తుతులకు నీవే యోగ్యుడా. ఆరాధనకు పాత్రుడా, స్తుతులకు నీవే యోగ్యుడా. ఎవరైనా ఆలోచనగా ఉండదు. సిద్ధపాటు కలిగిన మనసు కలిగి చప్పలు కొడుతూ ఏకీభవించి ఆరాధన చేయి. ఈ రాత్రి బలమైన అభిషేకం జరగబడబోతున్నారు. వచ్చేలాగా చప్పలు కొడుతూ భక్తులా ఉండదు. విగ్రహంగా నిలబడడానికి అధికారం వచ్చింది. ఆరాధనకు పాత్రుడా, అన్ని నామముల కన్నా ఘనమైనది. అన్ని నామముల కన్నా నామము, అన్ని నామముల కన్నా ఘనమైనది. ఈ నామములో జీవమున్నది. ఈ నామములో జీవమున్నది. ఈ నామములో జీవమున్నది. ఆరాధన
నామముల కన్నా విలువైనది, అన్ని నామముల కన్నా బలమైనది, నామముల శక్తి ఉన్నది, నామముల శక్తి ఉన్నది, నామముల శక్తి ఉన్నది. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన బదురా, ఆరాధన బదురా,
మార్చబడుగాక. ఆయన జీవము మాత్రమే ఈ స్థలము వేరుపడి చేయగాక. ఆయన ప్రభావము మాత్రమే ఈ స్థలమును ప్రతి ఒక్కరు తాగుగాక. ఈ రాత్రి సమాధిలో ఉన్నవారు లేపబడుతున్నగాక. దేవుని ఆత్మ జీవితం అనగారిపోయి ఏడిపోయి చచ్చిపోయి సమాధిలో ఉన్నవారు ఈ రాత్రి అనేక మంది వారి ఆత్మీయ జీవితము వెలిగించబడదాకా హెచ్చించబడదాకా. మనుషులు ఎవరు హెచ్చించబడడానికి లేదయ్యా. నీ ఉన్నతమైన నామ మాత్రమే మహిమపరచబడాలి.